మొత్తానికి కల్కి 2898 ఏడి సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చేసింది. ప్రీమియర్స్ అయిపోయినాయి, బెనిఫిట్ షోలు అయిపోయినాయి. మరి పబ్లిక్ టాక్ ఎలా ఉంది? హాలీవుడ్ అమ్మ మొగుడు ఒకటే మాట, ఇటువంటి సినిమా నా భూతో నా భవిష్యత్. ఇక ప్రభాస్ మూవీ క్యారియర్లో మనం ఎన్నాళ్ళు అనుకున్నాం బాహుబలి 1, 2 అని, దాన్ని మించి కల్కిని మనకి చూపించాడు నాగ్ అశ్విన్. ముందుగా నాగ్ అశ్విన్ విజన్కి మనం హెడ్స్ ఆఫ్ చెప్పాలి. రెండవది సినిమా టేకింగ్, కథనం, గ్రిప్పింగ్ స్టోరీ. ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవాలి, మనం ఏదో మైథాలజీని చూపించాలంటే ఏదో రకరకాల జిమ్మికులు మిక్స్ చేసి చూపిస్తారు, కొద్దిగా ప్రేక్షకులకి నచ్చదేమో అనే ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే మనం ట్రైలర్లు టీజర్లలో చూసాం కాశీ, శంబల ఇటువంటివన్నీ. ఈ పదాలే కాదు, అసలు సినిమాలో మైథాలజీని జిమ్మిక్కులు మిక్స్ చేసి ప్రేక్షకులు నొచ్చుకోకుండా ప్రతి వాళ్ళు హెడ్స్ ఆఫ్ అనేట్లు, ఎస్ ఇలా ఉంటుందా అని ఒక ఊహలోకి తీసుకెళ్లేట్లు క్రియేట్ చేసిన స్టోరీ అద్భుతం. నాగ్ అశ్విన్ విజన్కి మనం మరొకసారి హెడ్స్ ఆఫ్ చెప్పాల్సింది. కారణం ఏమిటి అంటే కొన్ని సీన్స్ అద్భుతం. ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకొని ఎవరి క్యారెక్టర్లు వాళ్ళు చించేశారంతే. ఒకటే మాట లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమా చూసి ఆనందించటమే. ఆ గ్రాఫిక్ వర్క్స్, ఆ టేకింగ్, ఇక సంతోష్ నారాయణ్ బీజిఎం అదిరిపోయిందంతే. ఏ ఫ్రేమ్ చూసినా అద్భుతం. క్లైమాక్స్ చూస్తూ ఉంటే గూస్ బంప్స్, కుర్చీలో కూర్చోలేం. ఇటు ఫ్యాన్స్ ఆకలి, అటు ప్రేక్షకుల ఆకలి చక్కగా తీర్చేశాడు నాగ్ అశ్విన్. అద్భుతం, అమోఘమైన ఒక దృశ్యాన్ని ఆవిష్కరించారు. మరొకసారి హాలీవుడ్కి మేము పోటీ అని నిరూపించాడు నాగ్ అశ్విన్. ఇక రివ్యూలు, రేటింగ్లు పక్కన పెట్టండి, మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఆ ఎంజాయ్ని ఫీల్ అవ్వండి, ఆనందించండి. పిల్లల నుంచి పెద్దల దాకా, వృద్ధుల దాకా ఎవరైనా సరే ముక్త కంఠంతో చెబుతున్న మాట, బ్లాక్ బస్టర్ హిట్. అసలు బ్లాక్ బస్టర్ హిట్ అనే మాట కూడా చాలదు, అటువంటి అద్భుతమైన హిట్. ఇక రేటింగ్, మా రేటింగ్ 5. ప్రేక్షకులు 5 ఏంది, 10కి 10, 20కి 20, ఎంతైనా ఇవ్వచ్చని చెప్తూ ఉన్నారు. 10కి 10, 20కి 20, 100కి 100, 1000కి 1000 అనంతం అంతే. అటువంటి అద్భుతమైన సినిమా మన ముందుకు వచ్చింది. ఇక ప్రభాస్ మామూలుగా కాదు, ఇప్పుడు వరల్డ్ స్టార్ కాబట్టి ఆ వరల్డ్ రేంజ్లోనే ఉంది సినిమా. సో టోటల్గా మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. లేవు, మాట్లాడుకోవటాలు లేవు. మరొకసారి కల్కి 2898 ఏడి సినిమా చూసి ఆనందించటమే అంతే.